సూర్య అనుష ప్రేమ ఎలా మొదలైంది? వారి తల్లిదండ్రులను ఒప్పించడానికి ఏ విధంగా ప్రయత్నించారు? ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు? చివరికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారా? వారి పెళ్లి జరిగిందా లేదా తెలుసుకుందాం. సూర్య, అనూష ఇద్దరు కాలేజీ రోజుల్లోనే పరస్పరం ప్రేమించుకున్నారు. అనూష చదువులో చురుకైన అమ్మాయి, సూర్య ఆటల్లో చురుకైనవాడు. మొదట ఇద్దరు స్నేహితులుగా ఉండేవారు. కాని కొన్ని రోజుల తరువాత వారి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది. అనూష తండ్రి ఆమెను క్రమశిక్షణగా పెంచాడు. అతను తన కూతుర్ని చదువుల మీద దృష్టి పెట్టాలని, ప్రేమ వంటి విషయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని చెప్పేవాడు. సూర్య కుటుంబం చాలా సరళంగా అతని నిర్ణయాలను గౌరవించేవారు. అనూష తన తల్లిదండ్రులతో సూర్య గురించి చెప్పగా గట్టిగా వ్యతిరేకించారు. సూర్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు కావడం, అతనికి జాబు లేకపోవడం వలన అనూష తండ్రికి అసంతృప్తిని కలిగించింది. సూర్య అనుష ప్రేమలకు విలువ ఉండాలని, వారి ప్రేమను నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారు. సూర్య తన కెరీర్ కోసం కష్టపడతానని అనూషకు ధైర్యం చెప్పాడు. కొన్నేళ్ల తర్వాత సూర్య ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అనూష కూడా తన చదువులను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సమయంలో అనూష తండ్రి ఆమెకు ఓ సంబంధం చూడటం ప్రారంభించాడు. అనూష మాత్రం తన మనసులో సూర్యనే ప్రేమిస్తున్నానని స్పష్టంగా చెప్పింది. అప్పుడే సూర్య తన తల్లిదండ్రులతో కలిసి అనూష ఇంటికి వచ్చి ఆమె తల్లిదండ్రులని ఒప్పించే ప్రయత్నం చేశాడు. సూర్య నాకెంత ప్రేమ ఉందో నేను మీకు నిరూపించగలను. మీ కూతురిని సంతోషంగా ఉంచగలనని గ్యారంటీ ఇస్తున్నా నీ నిశ్చయంతో చెప్పాడు. ఇది చూసి అనూష తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించాడు. కొన్ని రోజుల తర్వాత పెద్దల ఆశీర్వాదంతో సూర్య మరియు అనూష వివాహం చేసుకున్నారు. వారి ప్రేమ ఒక స్ఫూర్తిగా నిలిచింది. థాంక్స్ ఫర్ వాచింగ్.